వైద్యో నారాయణో హరి అని అంటారు. వైద్యుణ్ణి అందరూ దేవుళ్ళ భావిస్తారు. కానీ కొంతమంది వైద్యులు చేస్తున్న నిర్వాకంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏదైనా రోగం వచ్చి ఆసుపత్రికి వస్తే ఆ టెస్టు ఈ టెస్టు అని ఉన్నవి లేనివి చేస్తూ అవసరం లేని మందులన్నీ రాస్తూ రోగుల బంధువులను భయపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తారనే పేరు ఎలాగో మూటగట్టుకుంటున్నారు కొంతమంది డాక్టర్లు. కానీ డబ్బులు చెల్లించినా మన ప్రాణం నిలబడుతుందన్న గ్యారంటీ లేని ఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి సంఘటనే మీకు చూపించిపోతున్నా. కడుపు నొప్పి అని ఆసుపత్రికి వస్తే కాటికి పంపించారు అక్కడి వైద్యులు. అనుభవం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ఒకరి ప్రాణం తీయడంతో ఇప్పుడు అతడి 3 ఆడపిల్లలు అనాథలయ్యారు. తమ తండ్రిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆ కూతుళ్ళు బోరుమంటూ విలపిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ డాక్టర్ల నిర్వాహకం గురించి తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. వరంగల్ నగరంలోని రంగశాయిపేటకు చెందిన మహేంద్రరావు అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతుండటంతో అతన్ని కుటుంబ సభ్యులు హన్మకొండలోని బంధన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మహేంద్రరావుకు గతంలో గుండెకు సంబంధించి వైద్యం జరిగింది. దీంతో కార్డియాలజిస్ట్ని పిలిపించాలని వారి కుటుంబ సభ్యులు సూచించారు. అయితే వారి మాటలను పెడచెవిన పెట్టిన ఆసుపత్రి నిర్వాహకులు అందుబాటులో ఉన్న అనుభవం లేని డి-ఫార్మా, BAMS వైద్యుల ద్వారా ట్రీట్మెంట్ అందించారు. ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయం కూడా లేకపోవడంతో మహేంద్రరావును వేరే స్కానింగ్ సెంటర్కి తీసుకెళ్లి టెస్టులు చేశారు. తిరిగి మళ్లీ మహేంద్రరావును ఆసుపత్రికి తీసుకొచ్చి అదే డాక్టర్ ద్వారా వైద్యం అందించారు ఆసుపత్రి నిర్వాహకులు. ఆసుపత్రి వైద్యుల నిర్వాహకంతో మహేంద్రరావు పరిస్థితి విషమించి మరణించాడు. బిఫోర్ 4 days కూడా మేము చెక్ చేసిన రిపోర్ట్లు ఉన్నాయి. ఎకో అండ్ ECG ఇట్స్ నార్మల్. వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటానే వచ్చారు, లోపలికి వెళ్ళారు. ఇది జరిగింది. తర్వాత వచ్చేసి AMC నుండి డైరెక్ట్గా ఇక్కడ వద్దు, AMCలో అయితే వాళ్ళే సజెస్ట్ చేశారు. ICUలో అయితే ఒకళ్ళు కూడా కూర్చోలేరు, AMCలో అయితే ఎవరన్నా ఒకళ్ళు కూర్చోవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చూడొచ్చు. బట్ ఆయనది ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. బట్ ఉబ్బసం అంటున్నారు కదా, దానికి రీజన్ ఉంటుంది అని చెప్పారు. ఆ ఉబ్బసానికి టెస్టులు అన్నీ చేద్దాము అని అబ్డామిన్ స్కానింగ్ అడిగితే మా దాంట్లో ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. బట్ స్కానింగ్ లేదు. మేము బయటికి వెళ్ళి పర్సన్ని నార్మల్గానే ఉన్నారు, జస్ట్ ఫార్మాలిటీ కొద్ది వీల్ చైర్ అని చెప్పారు. పక్కనే వీల్ చైర్ తోసుకుంటూ వెళ్ళేసి అబ్డామినల్ స్కానింగ్ కూడా చేయించి తీసుకొని వచ్చాం. అంత మంచిగా ఉన్న పర్సన్ని అబ్డామిన్ బాలేని పర్సన్ అయితే, బెడ్ పైన ఇంక్యుబేషన్ మీద ఉండాల్సిన పర్సన్ అయితే మేము అబ్డామిన్ స్కానింగ్కి బయటికి తీసుకుపోయి ఎండలో మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళమా? ఇది నా క్వశ్చన్. అయితే అప్పటి వరకు మామూలుగానే ఉన్న తమ తండ్రి పరిస్థితి అనుభవం లేని వైద్యులు చేసిన వైద్యం కారణంగానే విషమించిందని అతని కూతుళ్లు ఆరోపిస్తున్నారు. ఫుడ్ అయిపోయిన తర్వాత కూడా, ఫుడ్ అయిపోయినాక బయటకు వచ్చి మేము అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కార్డియా ఏంటి ప్రాబ్లం? సో ప్లూరల్ ఎఫ్యూజన్ అని చెప్పారు. ప్లూరల్ ఎఫ్యూజన్ మాత్రమే చెప్పారు. ఇట్స్ రిలేటెడ్ పల్మోనాలజిస్ట్ రావాలి. ఇక్కడ పల్మోనాలజిస్ట్ రాలేదు, కార్డియాలజిస్ట్ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ కార్డియాక్ పేషెంట్ అని వాళ్ళు చెప్పినప్పుడు కార్డియాలజిస్ట్ ఉండాలి కదా. మేము అడిగాము కార్డియాలజిస్ట్ ఉన్నాడా, అందరు ఉన్నారా? కానీ వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నాతో మాట్లాడిన డాక్టర్ల పేర్లు, వాళ్ళ డిజిగ్నేషన్స్ చెప్తా. ఫామ్ డి వాళ్ళు కార్డియాక్ పేషెంట్ని ట్రీట్ చేస్తారా? నేను MBBS డాక్టర్ ఏమో అనుకున్నాను. BAMS ఆయన డాక్టర్ కాదు, ఆయనకు పట్టా లేదు. అలాంటి పర్సన్ డాక్టర్కి డాడీకి ట్రీట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చారు. అది కూడా కార్డియాక్ ఇంజెక్షన్ ఇచ్చారు తనకి. మేము ఆల్రెడీ చెప్పాము అది ఇవ్వకూడదు అని చెప్పేసి, నార్మల్గా ఉన్న పర్సన్కి ఇవ్వద్దు అని చెప్పాము. తమ తండ్రి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని విలపించారు. మహేంద్రరావు కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ క్రిటికల్ అని మీకు తెలుసు, జాయిన్ అయినప్పుడు క్రిటికల్ అని తెలుసు. మరి అల్ట్రాసౌండ్కి చైర్లో బయటకి ఎందుకు తీసుకెళ్లారండి? ICUలో జాయిన్ చేయాల్సిన పేషెంట్ని వీళ్ళ మనిషినిచ్చి అల్ట్రాసౌండ్కి బయటకు పంపించారు. నీకు ఎమర్జెన్సీలో ఒక పేషెంట్ వచ్చుంటే అల్ట్రాసౌండ్ తీసేవాడు రాడా నీకు? అల్ట్రాసౌండ్ తీసేవాడు రాడా నీకు? ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? పేషెంట్ అన్నారు కదా, అట్లాంటి క్రిటికల్ పేషెంట్ని బయటకు తీసుకుపోయి అల్ట్రాసౌండ్ తీసుకొచ్చి ఇస్తారు కదా. మరి మీరు
బుద్ధుందా అసలు? అంత ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ లో ఉన్న పర్సన్ ని చైర్ లో కూర్చోబెట్టి బయటకి అల్ట్రాసౌండ్ కి పంపిస్తారా ఎవరన్నా? ఏ డాక్టర్ అన్నా పంపిస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళలో? అంత క్రిటికల్ ఉంటే మరి క్రిటికల్ లేని వాళ్ళు క్రిటికల్ అని ఎందుకు అంటున్నారు? పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే యత్నం చేశారు. హనుమకొండ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికెళ్లి విచారించారు. అయితే ఆసుపత్రి మేనేజ్మెంట్ తో మాట్లాడి వివరాలు సేకరించారు. హన్మకొండలోని బంధన్ హాస్పిటల్లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన బంధన్ ఆసుపత్రిలో రోగుల ప్రాణాలు గాల్లో దీపంగా మారాయని పలువురు మండిపడుతున్నారు. బంధన్ ఆసుపత్రి యాజమాన్యానికి పలువురు రాజకీయ ప్రముఖుల అండదండలున్నాయని, అందుకే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రాణాలు పోతున్న ఆసుపత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. నేను వచ్చినప్పుడు కూడా నేను 7:30 అరౌండ్ 7:30 అలా వచ్చానండి. వచ్చిన రిపోర్ట్స్ చూసాను. రిపోర్ట్స్ ఏంటి నార్మల్ ఉన్నాయంటే నార్మల్ ఉన్నాయన్నారు. మరి ఎందుకంటే ఏమైందంటే లంగ్స్లో పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ కదా, బాడీ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ కదా, సో లంగ్స్లో నీరు ఫామ్ అవుతుంది, అది తీయడానికి ఇంజెక్షన్ చేస్తాము. ఇంజెక్షన్ చేసేసి తీస్తామండి. ఇంజెక్షన్ చేసి సరిపోతుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఏముండదండి అన్నారు. ఎందుకు కార్డియాక్ లేదు, ఒక రేడియాలజీ లేదు. గత సంవత్సరం జూలైలో ఓ జర్నలిస్టు అపెండిక్స్ సమస్యతో బాధపడుతూ బంధన్ ఆసుపత్రిలో చేరగా వైద్యుల నిర్లక్ష్యంతో అపెండిక్స్ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయ్యి అతడి పరిస్థితి విషమించింది. దాంతో అతడి కుటుంబ సభ్యులు వేరే ఆసుపత్రికి తరలించారు. కానీ హైదరాబాద్ తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దాంతో హుటాహుటిన అతన్ని హైదరాబాద్ కు తరలించారు కుటుంబ సభ్యులు. బంధన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై అప్పుడే ఆ జర్నలిస్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ వారెలాంటి చర్యలు తీసుకోలేదని సదరు జర్నలిస్టు వాపోయాడు.